అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగు ప్రబంధాలలో మొదటిది. ఆ మహాకావ్యంలోని సుమధుర ఘట్టమే వరూధిని ప్రవరుల వృత్తాంతము. ఎవరా వరుధిని? దివి నుంచి భువికి దిగివచ్చిన అప్సర శిరోమణి. మరి ఈ ప్రవరుడు నిష్ఠాగరిష్ఠుడు, నిత్యాగ్నిహోత్రి, నిరతాన్నదాత. ఒకనాడు ఆకస్మికంగా తన ఇంటికి అతిథిగా వచ్చిన సిద్ధుణ్ణి సేవించి తన తీర్థయాత్ర సందర్శన కుతూహలాన్ని విన్నవించాడు ప్రవరుడు. అనుగ్రహించాడు సిద్ధుడు. కాలికి పసరు పూశాడు. రివ్వున గగనానికి ఎగిరాడు ప్రవరుడు. ఎన్నెన్నో తీర్థాలను దర్శించి చివరకు చేరుకున్నాడు ఉత్తుంగ తరంగ హిమాలయాల సన్నిధికి. ఆహో హిమవన్నగము భరతావనికే తలమానికము. అహో హిమవన్నగము భరతావనికే తలమానికము. అహో హిమవన్నగము. అంబరచుంబి శిఖరాలు శరజ్జరీ తరంగాలు. అంబరచుంబి శిఖరాలు శరజ్జరీ తరంగాలు. ఆభంగ తరంగ మృదంగరవముల ఆభంగ తరంగ మృదంగరవముల అభినయమాడు మయూరాలు. అహో హిమవన్నగము భరతావనికే తలమానికము. అహో హిమవన్నగము. భగీరథుడు తపించిన చోటు, గగన గంగనేదించిన చోటు, పరమేశుని ప్రాణేశు గవడచి పరమేశుని ప్రాణేశు గవడచి గిరినందన తరించిన చోటు. అహో హిమవన్నగము భరతావనికే తలమానికము. అహో హిమవన్నగము. ఆహా, సిద్ధుడిచ్చిన పసరుతో సిద్ధించను వాంఛితము. పుణ్యతీర్థ సందర్శనముతో పునీతమాయను జీవితము. అయ్యో, కాలిపసరు కరిగిపోయనే, ఇంటికేగు తెరువెరుగనైతినే. ఎక్కడి మా అరుణాస్పదపురము, ఎక్కడి హిమవన్నగవరము. కోరి వచ్చినాను దారి కోల్పోయినాను. ఎగిరిపోదమన్న నాకు రెక్కలైన లేవే. ఏ దిక్కు కానరాదే, ఏ దిక్కు కానరాదే. యక్షతనయేందు జయంత వసంత కంతులన్ చకదనంబునన్ గెలువజాలెడువాడు. మదీసురాన్వయం బెక్కడ, ఈతను విభవమెక్కడ. ఏలని బంటుగా కరుందకగలంగురాదే. అకట నను వీడు పరిగ్రహించినన్. ఆ ఎక్కడివాడో యవతే వీవు భీత హరినేక్షణ.
యవతే వీవు భీతహరిణే క్షణ ఒంటి చెరించెదవు ఓపలేకివ్వన భూమిని భూసురుడనే ప్రవరాఖ్యుడ త్రోవ తపితిన్ క్రౌన ఇన్నఖాగ్రమునకున్ సనుదేచి పురంబుజేర ఇంకెవిధిగాంతును తెల్పగదవే తెరువెద్ది శుభంబులు నీకగున్ ఆ ఇంతలో కన్నులుండ తెరువెవ్వడి వేడెదో భూసురేంద్ర ఏకాంతమునందున్న జవరాండ్ర నెపంబిడి పల్కరింపలాగిందియగాక నీవెరుగవే మును వచ్చిన త్రోవ చెప్పు నీకింత భయంబులే కడుగా ఎల్లిదమైతిమి మాటలేటికిన్. ఎంత మాట! ఈ ప్రవరుడట్టివాడు కాడే. ఆహా, చతురుడవే! అడుగకయే నీ పేరు చెప్పిన ఆ తీయటి నోటితో నా పేరు అడుగవైతివేమి? వరూధిని, అప్సరో శిరోమణిని, దివి నుంచి ఈ భువికి దిగివచ్చినాను. నీ మదన రూపమ్ము నే మెచ్చినాను, మనసిచ్చినాను. వరూధిని! ఆహా, ఎంత కమ్మని పిలుపు! ఎన్ని మరులను గొలుపు! ఈ పూల పొదరింట చూపించు నీ వలపు. శ్రీహరి, శ్రీహరి! అపచారము, అపచారము! వరూధిని, కలనైనా పరకాంతను తలచి అయినా ఎరుగనివాడను. నిత్యాగ్నిహోత్రిని, నిష్ఠాగరిష్ఠుడను. ఓ అభినవ మదన! నీ జపతపములు యజ్ఞయాగాదులు ఆ స్వర్గ సౌఖ్యములు పొందుటకే కదా. ఆ సౌఖ్యమేదో నీ ముందు నాయందు లభించనుండగా ఆలసింతువేళ, అనుభవింపరావేళ. ఓ సుందరా, నేను పలేనురా ఈ మరుని తొందరా. ఓ సుందరా, నేను పలేనురా ఈ మరుని తొందరా. నిట్టూర్పు సెగలతో కందెను నాధరము, ఎద పొంగులతో సడలెను నీవి బంధము. మేనిలోన చెలరేగెను కానరాని తాపము, ఇక నేను సైపలేను ఈ విరహదాహము. సైపలేను ఈ విరహదాహము. శ్రీహరి, శ్రీహరి! పాటునకింతలోతురే కృపారహితాత్మక నీవు త్రోయ. ఇచ్చోట 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 భవన్నఖాంకురము సోకే కనుంగొనుము అకట వనిత తనంత తావలచి వచ్చిన చుల్కనగాదే ఏరికిన్. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యాన రతుండనేని పరదారధనాదుల గ్రోలనేని
సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనుండు పశ్చిమాంభోనిధిలోన కృంకకముందే రయంబున హవ్యవాహనా